హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి ఎలానో మనం తెలుసుకుందాం. టమాటా పచ్చడి అంటే మీరు చూసే ఉంటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్. మనం ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఎలానో చూపిస్తాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఇవి డ్రై అవ్వాలన్నమాట, తడి తడిగా ఉండకూడదు. డ్రై అయ్యాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్. ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని బాగా లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. వీటిని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడేలోపు మెంతులు, ఆవాలు, జీలకర్రని మనం మిక్సీ చూడండి ఫ్రెండ్స్, మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని మిక్సీకి వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. వీటిలో ఎల్లిపాయలు వేసుకోవాలి, వెల్లుల్లి. ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇదంతా తీసి మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టమాటా పళ్ళు కొంచెం మగ్గినట్లున్నాయి. ఇంకా బాగా ఆయిల్లో మగ్గాలి. అంతలోపు మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. దీంట్లో ఇలా చింతపండు కూడా దీంట్లో బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బాగా మగ్గిపోయాయి. వీటిని అంతా తీసి మనం మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు బాగా మగ్గాక ఇలా మిక్సీలో తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసి గ్రైండ్. ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట మీకు గ్రైండ్ చేసుకున్నాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. ఫ్రెండ్స్, దీంట్లో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేయాలి. వీటిలో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడి వేసుకోవాలి. వీటిలో పసుపు తగినంత, మీకు చేసుకున్న ఇంగ్రీడియంట్ని బట్టి తగినంత పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. వీటిని అంతా ఇలా నీట్గా కలపాలన్నమాట. ఇది మొత్తం ఇలా కలిపేసుకొని ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఇలా కలుపుతూ వేడి చేసుకుని దీన్ని బాగా మగ్గేంత వరకు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో ఇలా బాగా మగ్గాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. వీటిని మనం ఒక దాంట్లో ప్లాస్టిక్ బాక్స్లో అయినా కానీ మనం పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. పచ్చడి టేస్టీ అయిన టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పప్పు అలా లేకపోయినా కాంబినేషన్ సూపర్ ఉంటుంది వేడి అన్నంలోకి. ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నంలోకి ఇలా టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో ఉంటాయి. థ్యాంక్ యూ.